హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. బడ్జెట్ 2026లో ఒక కీలకమైన అనౌన్స్మెంట్ని చేయడం మనం చూసాము. ఏంటి అని అంటే 2047 దాకా ఈ సెగ్మెంట్ నుంచి కానీ వచ్చే ఆదాయం పైన 0% పన్ను, అంటే అసలు ట్యాక్సే పే చేయాల్సిన అవసరం లేదు. దేని గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? ఫారిన్ క్లౌడ్ రెవెన్యూ, అంటే డేటా సెంటర్స్ని మన దేశం నుంచి ఆపరేట్ చేస్తూ దానిపైన వచ్చిన విదేశీ ఆదాయం పైన ఏదైతే ఉంటుందో దానిపైన 0% ట్యాక్స్, అంటే అసలు ట్యాక్సే చెల్లించాల్సిన అవసరం లేదంటూ మన గవర్నమెంట్ వాళ్ళు జారీ చేయడం చూసాము ఈ అనౌన్స్మెంట్. సో ఈ అనౌన్స్మెంట్ తర్వాత మోతీలాల్ ఓస్వాల్ యొక్క ఫౌండర్ అయిన రామ్దేవ్ అగర్వాల్ గారు చాలా ముఖ్యంగా ఒక పాయింట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. 1990లోని ఎలాగైతే ఐటీ రంగానికి సంబంధించిన కొన్ని మౌలిక సదుపాయాలకి ఇటువంటి ఒక పుష్ రావడం వల్ల, సో ఇటువంటి ఒక ప్రోత్సాహం పొందడం వల్ల దాని యొక్క దిశే మారిపోయింది. సో అలాగే ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ కి సంబంధించిన ఈ డిజిటల్ రంగానికి మౌలిక సదుపాయాల మీద వచ్చిన ఈ అనౌన్స్మెంట్ కూడా అటువంటి ఒక షిఫ్ట్ ని చూడబోతుంది అని చెప్పారు. మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఉండే డేటాలోని 20% వరకు జనరేట్ చేస్తుంది, కానీ ఎంత శాతం స్టోర్ చేస్తుంది? కేవలం 3%. సో డేటా సెంటర్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈ భరోసాలు ఏదైతే మనకి ప్రభుత్వం ద్వారా తోడవుతున్నాయో దాని ద్వారా చాలా రకాల మెరుగైన విషయాల్ని మనం చూడబోతున్నాం. సో ఈ డేటా సెంటర్స్ ఏర్పరచడానికి చాలా రకాల సేవలు, చాలా రకాల కంపెనీ దాని యొక్క ప్రోడక్ట్స్ ని అందించాల్సి ఉంటుంది. సో దాన్ని ఈ వీడియో ద్వారా 5 బకెట్స్ లో 5 భాగాలుగా విడదీసి ఏవేవైతే అవసరం అవుతాయో అండ్ ఆ పర్టికులర్ డివిజన్ లో ఏ కంపెనీస్ కి మెరుగైన అవకాశాలు ఉంటాయో అండ్ ఆ కంపెనీస్ యొక్క బిజినెస్ వివరాలు మొత్తం అయితే తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ పూర్తిగా తప్పకుండా లాస్ట్ వరకు చూసినట్టయితేనే ఈ డేటా సెంటర్స్ కి సంబంధించి ఆ 5 విభాగాల్లోని ఏ కంపెనీస్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడడం అయితే మర్చిపోకండి. అండ్ అలానే మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ని తీసుకొస్తూ ఉంటాం కదండి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయేది డేటా సెంటర్ కి సంబంధించిన ఈ డేటా సెంటర్ నిర్మించడానికి కావాల్సిన అత్యవసరమైన విషయాల మీద ఆ పర్టికులర్ కంపెనీస్ యొక్క స్టాక్స్ విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఎప్పుడైనా ఒక డేటా సెంటర్ నిర్మిస్తున్నప్పుడు దానికి కావాల్సిన విద్యుత్ సరఫరా అనేది చాలా బలంగా ఉండాలి. సడన్ గా కానీ మనకి పవర్ కట్ అయినా, పవర్ పోయినా కూడా మనకి బ్యాకప్ అనేది చాలా ముఖ్యం. సో బ్యాకప్ ఆర్ జనరేటర్ సెట్స్ ని అందించే ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి సంబంధించి క్యూమెన్స్ ఇండియా గురించి మనం తెలుసుకుందాం. సో క్యూమెన్స్ ఇండియా వాళ్ళు డీజిల్ తో రన్ అయ్యేవి కానీ లేకపోతే మిగతా ఆల్టర్నేట్ ఫ్యూవల్ తోటి తయారయ్యే ఇంజిన్స్ ఏవైతే జనరేటర్ సెట్స్ ఉంటాయో వీటిని తయారు చేసి సరఫరా చేస్తూ ఉంటారు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. సో ఒక టెక్ క్లౌడ్ అనే ఒక కంపెనీ డేటా సెంటర్ ని నిర్మించాలి అని అనుకుంటుంది. సో వీళ్ళు డేటా సెంటర్ నిర్మించేటప్పుడు ఏదైతే విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సరఫరా అన్ఇంటరప్టెడ్ గా ఎటువంటి సమస్యలు రాకుండా పవర్ పోయినప్పుడు బ్యాకప్ ఉండేలాగా జెన్ సెట్ అవసరాల కోసం ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళారని అనుకుందాం. సో క్యూమెన్స్ ఇండియా వాళ్ళు జనరేటర్ సెట్స్ ని ఇప్పటికి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం 9 నెలల పాటు వీళ్ళకి డేటా సెంటర్ కి కావాల్సిన జెన్సెట్స్ ని అందజేయడం ద్వారా ఈ సెగ్మెంట్ నుంచి 10% వరకు ఆదాయం అనేది వచ్చింది. మనందరికీ కూడా ఇండస్ట్రీ ఎలా పెరుగుతుందని తెలియాలి కదా. డేటా సెంటర్స్ కి సంబంధించిన ఈ పవర్ సెగ్మెంట్ కి ఈ విషయానికి కానీ వచ్చినట్టయితే రాబోయే 5 సంవత్సరాల్లోపు 17% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో 9,000 కోట్ల నుంచి 24,000 కోట్ల దాకా ఎదిగే అవకాశాలు చాలా క్షుణ్ణంగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ అలానే నంబర్స్ పరంగా గత 5 సంవత్సరాలుగా ఈ కంపెనీ ప్రత్యేకమైన సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ విషయానికి వస్తే 15% పెరిగింది. ప్రాఫిట్ అలానే అదే టైంలో 22% పెరిగింది. ముఖ్యమైన కీలకమైన మంచి విషయం ఏంటి అని అంటే అదర్ ఇన్కమ్ నుంచి వచ్చే ఆదాయం తగ్గడం తోటి కోర్ ఆపరేషన్స్ వీళ్ళకి ఏదైతే జెన్సెట్స్ ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ఎక్కువ శాతంగా పెరిగింది. అదొక మంచి విషయమే. నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ డిసెంబర్ క్వార్టర్ 2025 కి సేల్స్ అనేది కేవలం 1% మాత్రమే పెరిగి 3,055 crores కి చేరుకుంది. అదేంటి 1% మాత్రమే పెరగడం? ఎందుకు 1% మాత్రమే అని అంటే ఏవైతే పెద్ద డేటా సెంటర్ ఆర్డర్స్ అనేవి ఉంటాయో అవి తగ్గిపోయి, కానీ దీన్ని నెట్ ఆఫ్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ అనేది 26% ఎదుగుదల చూడడం వల్ల ఇక్కడ సెట్ ఆఫ్ అయ్యి మామూలుగానే ఉంది. అండ్ కాస్ట్ ని కూడా, ఖర్చుల పరంగా కూడా చాలా బలంగా వీళ్ళు తగ్గించడం తోటి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 6% పెరిగింది. మార్జిన్స్ కూడా 20.8% దగ్గర ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ అనేవి మారిపోవడంతో అక్కడ ఖర్చులు కొంచెం ఎక్కువ అవడంతో నెట్ ప్రాఫిట్ అనేది 13% తగ్గి 486 crores దగ్గర చేరుకుంది. ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలతోటి వీళ్ళు ముందుకెళ్లాలని అనుకుంటున్నారు? రాబోయే 2 సంవత్సరాలు 2026-27కి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చే ఆదాయం అనేది డబుల్ డిజిట్ లో 10% కన్నా ఎక్కువ గ్రోత్ ఉండేలాగా చూసుకుంటామని అంటున్నారు. అండ్
ఇమ్మీడియేట్ గా వీళ్ళు పెట్టాల్సిన దృష్టి ఎక్కడైతే 3000 నుంచి 3500 కిలో వాట్ ఆంపియర్స్ ఉండే ఈ జెన్సెట్స్ ని వెంటనే మేము సరఫరా చేయాలి, డెలివరీ చేయాలి అంటూ వాళ్ళ యొక్క సప్లై చైన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం చూసాం. కాకపోతే వీళ్ళకి రిస్క్స్ అంటూ లేకుండా లేవు. మొట్టమొదటిది ఏంటి అనంటే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రియల్ సేల్స్ ఏదైతే ఉందో గత సంవత్సరంతో పోలిస్తే 9% తగ్గింది. అలానే ఎగుమతులు చేసే ఈ జాబితా కూడా ఫ్లాట్ గానే ఉంది. రెండు కలిపితే 30% వరకు ఆదాయం వస్తుంది. కాబట్టి ఇక్కడ గ్రోత్ అనేది తగ్గితే, ఎదుగుదల తగ్గితే మొత్తంగా వీళ్ళ ఆదాయం పైన ప్రభావం అనేది పడుతుంది. అండ్ అలానే ఇప్పుడు ప్రస్తుతం ఈ పర్టికులర్ కంపెనీ యొక్క పి రేషియో 60 రెట్లలో ట్రేడ్ అవుతుంది. కానీ వీళ్ళకుండే ఈ గ్రోత్ తగ్గడం వల్ల ఇది కొంచెం సమంజసంగా లేదు. అయితే రెండవ కంపెనీ చూద్దాం. ఎలాగైతే మనకు విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్యాకప్ అనేది చాలా ముఖ్యమో, విద్యుత్ సరఫరా ఒక డేటా సెంటర్లో చాలా భద్రంగా జరగడానికి వైర్స్ అండ్ కేబుల్స్ యొక్క అవసరం చాలానే ఉంటుంది. అలానే మన దేశంలో వైర్స్ అండ్ కేబుల్స్ ని అగ్రస్థానంలో తయారు చేసిన వాళ్ళు పాలీక్యాబ్ ఇండియా వాళ్ళు. సో పాలీక్యాబ్ కంపెనీ గురించి కానీ మాట్లాడుకోవాలి అని అంటే ఇంతవరకు మనం ఒక ఫ్యాన్స్ లో కానీ అప్లయన్సెస్ లో కానీ ఇలాగే కానీ పేరు విన్నాము. సో వీళ్ళు డేటా సెంటర్ లో కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రవేశం అయితే చేశారు. సో వీళ్ళని మనం ఒక కేవలం అప్లయన్సెస్ లో ఫ్యాన్స్ లో అని కాకుండా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక వెన్నుముక్కకి సమానమైన కంపెనీ కింద మనం చూడాలి. సో అయితే ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే టెక్ క్లౌడ్ వాళ్ళు వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ కి కావాల్సిన కేబుల్స్ అండ్ వైర్స్ ని కొనుగోలు చేయడానికి పాలీక్యాబ్ ఇండియా వాళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు అటువంటి కేబుల్స్ అండ్ వైర్స్ ని అందిస్తారు. సో గత 5 సంవత్సరాల్లో కానీ చూసినట్టయితే సేల్స్ పరంగా 20% ఎదిగింది అండ్ ప్రాఫిట్ పరంగా 21% వరకు ఎదిగింది. కోవిడ్ తర్వాత సేల్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో పెరిగినాయి. ఇండస్ట్రీ పరంగా అసలు గ్రోత్ అవుట్లుక్ ఎలాగుంది అని అంటే రాబోయే 5 సంవత్సరాల్లో 30% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి ఈ ఇండస్ట్రీ పెరిగే అవకాశాలు చాలా మెరుగ్గానే కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా 1.1 నుంచి 1.3 గిగావాట్ ఉండే కెపాసిటీ కాస్త 4.5 గిగావాట్స్ ని దాటుకుని వెళ్లేంత కెపాసిటీ కింద తయారవ్వడానికి. అయితే ఇక్కడ మొత్తంగా 2027లోని ఈ డేటా సెంటర్ కి సంబంధించి 2 నుంచి 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది రాబోతుందని అందరికీ అంచనా ఉంది. కానీ దాంట్లో ఈ కేబుల్స్ యొక్క పాత్ర 2 to 2.5% మాత్రమే. అయితే పాలీక్యాబ్ ఇండియాకి ఎటువంటి బెనిఫిట్ అనేది ఉంటుంది? వాళ్ళకి ఇప్పుడైతే ఈ డేటా సెగ్మెంట్ లోనే 27% మార్కెట్ షేర్ ఏదైతే ఉందో దాన్ని కానీ అలాగే వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే ఇన్వెస్ట్మెంట్ పెరిగే కొద్ది వీళ్ళకి వచ్చే ఆదాయం 1500 కోట్ల దాకా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. అంటే దాదాపుగా ఇప్పుడు వచ్చే ఆదాయంలో 7% వరకు ఈ అడిషనల్ గా పెరగడం మనం అందరం చూస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీకి డిసెంబర్ లో జరిగిన సేల్స్ విషయానికి ఆర్ నంబర్స్ పరంగా కానీ చూస్తే ఆ క్వార్టర్ ముందు క్వార్టర్ తో కానీ పోలిస్తే 46% సేల్స్ అనేది పెరిగి 7636 crores ని చేరుకుంది. ఇంతలాగా ఎందుకు పెరిగింది? 40% వాల్యూమ్ లోని వైర్స్ అండ్ కేబుల్స్ అనేవి ఎక్కువగా వీళ్ళు అమ్మడం చూశారు. అదే టైంలోని కాపర్ అండ్ అల్యూమినియం యొక్క ధరలు కూడా స్పైక్ అయినాయి. సో ఈ రెండు కలుపుకుని ఇంత ఎక్కువగా సేల్స్ అనేవి పెరిగినాయి. కానీ అదే టైంలో ఖర్చులు కూడా 48% పెరగడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.7% కి తగ్గింది. నెట్ మార్జిన్స్ కూడా కొంచెం కంప్రెస్ అయ్యాయి. కానీ కొంచెం పాజిటివ్ అయిన విషయం ఏంటి అని అంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది మెరుగుపడింది. క్యాష్ కన్వర్షన్ సైకిల్ తగ్గడంతో క్యాష్ అనేది ఎప్పటికప్పుడు జనరేట్ అవడంతో వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా బాగానే మెయింటైన్ చేశారు. అయితే ఈ కంపెనీకి ఎటువంటి గ్రోత్ ప్లాన్ ఉంది? ముఖ్యమైన గ్రోత్ ప్లాన్ ఏంటి అని అంటే వీళ్ళు ప్రాజెక్ట్ స్ప్రింగ్ అనే ఈ ప్రాజెక్ట్ పైన కంప్లీట్ గా దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్ తోటి 2030 కల్లా ఏవైతే మౌలిక సదుపాయాలని వీళ్ళు డేటా సెంటర్ కి సంబంధించి చేయాలి అని అనుకుంటున్నారో దీని ద్వారా నిర్వర్తిస్తారు. అయితే రాబోయే 4-5 సంవత్సరాల లోపు దాదాపుగా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దిశగా గానీ చూస్తే ఒక 6000 కోట్ల నుంచి 8000 కోట్ల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా అంత అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా 1200 నుంచి 1600 కోట్ల దాకా. సో ప్రస్తుతం ఇప్పుడు ఉండే ఆదాయానికి కానీ పోలిస్తే 5 నుంచి 7% వరకు తీసి వీళ్ళు ఖర్చు చేయాలి. ఇలా ఖర్చు చేసినప్పుడు దానిపైన ఎంతో కొంత రాబడి ఉండాలి కదా. అసెట్ టర్నోవర్ రేషియో ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ వాళ్ళు 4.5 రెట్ల దాకా మనం అచీవ్ చేయాలంటే రూపాయి పెడితే 4.5 తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. సో ఇదే క్యాల్కులేషన్ కానీ చేస్తే వీళ్ళు ప్రతి సంవత్సరం 1200 నుంచి 1600 దాకా ఖర్చు అనేది పెడితే దానిపైన 4.5 రెట్లు అని అంటే దాదాపుగా 4800 నుంచి 8000 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. ఇంత మనం ఖర్చు చేస్తున్నాము కదా, మనం పూర్తిగా మన కేపబిలిటీస్ ని కానీ వాడితే డెఫినెట్ గా ఇది చేయగలము అనే ఒక భవిష్యత్ ప్రణాళికలతో వెళ్తున్నారు. కానీ 2 years వరకు టైం పట్టొచ్చు అని కూడా తెలియజేస్తున్నారు. అండ్ ఫైనల్ గా ఈ కంపెనీస్ ఎటువంటి రిస్క్స్ ని చూడాలి అని చూసినట్టయితే పేరు మోసిన కంపెనీస్ వాళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ అవ్వచ్చు, ఇటువంటి చాలా రకాల మంది ఇటువంటి కేబుల్స్ అండ్ వైర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాము, డేటా సెంటర్ లో మేము కూడా మా వంతు ప్రయత్నాన్ని చేస్తాము అని అంటూ ముందుకు వస్తున్నారు. సో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అండ్ రెండవది ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ ని అమ్ముతున్నారు. సో ఇది కూడా మనం పరంగా చూసుకోవాలి. ఇది కంపెనీ నెంబర్ 2.
ఒక డేటా సెంటర్‌ని ఏర్పరచాలి అనంటే మనకి బిల్డింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం. సో, ఈ పర్టిక్యులర్ ఆపరేటర్స్ విషయానికి గాని వస్తే అనంత్ రాజ్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. అనంత్ రాజ్ వాళ్ళు మనందరికీ తెలిసిన ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్స్‌లోని ఒక ట్రెడిషనల్‌గా రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ల్యాండ్ బ్యాంక్‌తో పాటు ఐటీ పార్క్స్‌లో కూడా డేటా సెంటర్స్‌ని నిర్మించాలి, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైపుగా కూడా అడుగులు వేయాలి అనంటూ ప్రణాళికల్ని మార్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ దగ్గర సపోజ్ గాని మనం ఒక గవర్నమెంట్ కంపెనీ అయిన గవర్నమెంట్ నెట్ వాళ్ళు వెళ్లారని అనుకుందాం. సో వీళ్ళ దగ్గర ఉండే ఫిజికల్ రికార్డ్స్‌ని మాకు డిజిటల్ రికార్డ్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో మాకు ఒక డేటా సెంటర్‌ని ఏర్పరచాలి. హ్యూజ్‌గా సర్వర్స్ అనేవి నిర్మించాలి అనే ఒక అవసరంతో వెళ్తున్నారనుకోండి. అనంతరాజ్ వాళ్ళు 2 ఆప్షన్స్ అనేవి ఇస్తారు. మొట్టమొదటిది కోలొకేషన్ సేవలు. కోలొకేషన్ అంటే ఏంటి? సో గవర్నమెంట్ నెట్ వాళ్ళు మీకు కావాల్సిన సర్వర్స్‌ని మీరు తెచ్చుకోండి. కానీ మీకు ప్రొవైడ్ చేయాల్సిన స్పేస్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్ గాని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. ఇది ఒక అరేంజ్‌మెంట్. రెండవ అరేంజ్‌మెంట్‌లో అలాగేమి వద్దు. ఒక సబ్స్క్రిప్షన్ మోడల్‌లో మీరు మాకు పేమెంట్ గాని చేస్తే మొత్తం సర్వర్స్‌తో సహా కావాల్సిన ప్లేసు, పవరు, బ్యాకప్ అన్నీ కూడా మేమే ఇచ్చేస్తామని అంటారు. సో ప్రస్తుతం గాని అనంత్ రాజ్ లిమిటెడ్ వాళ్ళకి ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం 9 నెలలకి కుదించి చూస్తే 5.5% మాత్రమే ఉంది. అనంత్ రాజ్ వాళ్ళ యొక్క గత 5 ఇయర్స్ డేటా గాని తీసి చూసినట్టయితే సేల్స్ గ్రో అయిన తీరు చూస్తే 49%, ప్రాఫిట్ 74% గ్రో అయింది. ఇంతలాగా హెవీ గ్రోత్స్ ఎలాగొచ్చినాయి అనంటే కోవిడ్ తర్వాత గురుగ్రామ్‌లోని చాలా ముఖ్యమైన కీలకమైన లొకేషన్స్‌లోని వీళ్ళ ప్రాజెక్ట్స్‌ని వీళ్ళు లాంచ్ చేయడంతో పాటు అది వెంటనే కొనుగోలు అయిపోయినాయి. అక్కడ చాలా ఎక్కువ మార్జిన్స్‌ని సంపాదించారు. దీనితో పాటుగా ముఖ్యమైన పెద్ద బలం వీళ్ళకి ఏంటి అనంటే అప్పే లేకుండా ఒక 320 ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ అనేది వీళ్ళు కొనుగోలు చేశారు. సో అక్కడ తక్కువ కాస్ట్ తోటి ఎక్కువగా కొనుగోలు చేయడం తోటి మార్జిన్స్ పైన వీళ్ళకి ఎప్పుడు ఎక్స్ట్రాగా మిగులుతూనే ఉంటుంది. అండ్ అలానే డిసెంబర్ 2025 యొక్క రిజల్ట్స్ విషయానికి గాని వచ్చినట్టయితే సేల్స్ చూస్తే 20 కోట్లు పెరిగింది, 624 క్రోర్స్‌కి రీచ్ అయ్యింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 26.5%కి రీచ్ అయింది. ముఖ్యంగా డెట్ అనేది తగ్గించడం వల్ల ఇంట్రెస్ట్ సర్వీస్ కవరేజ్ రేషియో 10 రెట్లు ఉండేది కాస్త 45 రెట్లకి పెరిగింది. చాలా కంఫర్టబుల్ గా వీళ్ళు ఉన్న అప్పుని కూడా తీర్చేయాలి అని అనుకుంటున్నారు. ఇదే టైంలో అసెట్ టర్నోవర్ రేషియో కూడా మెరుగుపడడం చాలా మంచి విషయమే. అయితే ఇక్కడ వీళ్ళు ఎటువంటి గ్రోత్ పైన దృష్టిని అనేది పెట్టారు. 2028 లోపు 117 మెగావాట్ కెపాసిటీని టార్గెట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం వీళ్ళకి కోలొకేషన్ సేవల నుంచి ప్రతి నెల 90 లక్షల దాకా ఆదాయం వస్తుంది. ఫారిన్ క్లౌడ్ రెవెన్యూ పరంగా గాని చూసినట్టయితే ప్రతి నెల వీళ్ళకి 12 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. అండ్ అలానే ఈ డేటా సెంటర్ కి సంబంధించిన సెగ్మెంట్ నుంచి మాత్రమే 3,000 కోట్ల దాకా వీళ్ళకి ఆదాయం వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. సో ఇది కానీ వీళ్ళ ఇప్పుడు వచ్చే కరెంట్ ఆదాయంతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువగానే ఉంది. అండ్ ఇక్కడితో ఆగిపోకుండా డేటా సెంటర్ కి సంబంధించిన రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఒక 15,000 కోట్ల దాకా అంటే ఇప్పుడు ఉండే ఆదాయంతో దాదాపుగా 7 రెట్లు ఎక్కువ రాబోయే 4 నుంచి 5 సంవత్సరాల పాటుగా వీళ్ళు ఎదుగుదలను అయితే చూస్తారు. అయితే ఈ కంపెనీకి రిస్క్స్ అనేవి కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ గా వీళ్ళకి 96% ఆదాయం ఇంకా వచ్చేది వాళ్ళ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ నుంచే. కాకపోతే ఇక్కడ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజన్స్ లోని రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డిమాండ్ కొంచెం తగ్గడంతో ఇది కొంచెం బ్లీక్ గా కనిపిస్తుంది ఈ మూమెంట్ లోని. క్యాపిటల్ ఎక్స్పెన్స్ పరంగా కూడా 5.5% ఆదాయం వచ్చే ఈ డేటా సెంటర్ సెగ్మెంట్ మీద దాదాపుగా 68% అంటే 1,400 కోట్ల చొప్పున ఖర్చు అనేది పెడుతున్నారు. సో ఇది ఒక కీలకమైన విషయం ఏదైతే మనం వేచి చూడాలో. నాలుగవది డేటా సెంటర్ కి సంబంధించిన కూలింగ్ అండ్ థర్మల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని అంటే బ్లూ స్టార్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. అదేంటి బ్లూ స్టార్ అంటే ఏసీ కంపెనీ కదా, ఇలా కాదు. వీళ్ళు 2 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తారు. మొట్టమొదటిది రీటైల్ ఏసీ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసినప్పటికీ రెండవది ముఖ్యమైనది కమర్షియల్ అండ్ ఎలక్ట్రోమెకానికల్ సెగ్మెంట్ లో ఇటువంటి ప్రాజెక్ట్స్ ని వీళ్ళు తయారు చేసి అందిస్తారు. కాబట్టి డేటా సెంటర్ యొక్క అవసరాలు ఈ పర్టికులర్ సెగ్మెంట్ లోకి వస్తుంది. చాలా బాగా మన ముందుకి వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మార్కెట్ షేర్ ని అలానే పెంచుకోవడంతో వీళ్ళు రీటైల్ ఏసీ సెగ్మెంట్ లో కూడా మంచి ఎదుగుదల అవకాశాలను చూస్తుంటే డేటా సెంటర్ సంబంధించి 50% ఆదాయం అక్కడి నుంచి వస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ఇండస్ట్రీ ఎలా గ్రో అవబోతుంది, కూలింగ్ సెగ్మెంట్ డేటా సెంటర్స్ కి సంబంధించి కానీ చూసినట్టయితే దాదాపుగా 2031 కల్లా 27,000 కోట్ల ఉండే ఈ బిజినెస్ వాల్యూ 85,000 క్రోర్స్ వరకు పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత 5 ఇయర్స్ లోని ఈ పర్టికులర్ కంపెనీ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా చూస్తే 17%, ప్రాఫిట్ పరంగా చూస్తే 32%. అలానే నంబర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే సేల్స్ 4% పెరిగి 2,925 క్రోర్స్ కి చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అదే టైంలో 5% పెరిగింది. మార్జిన్స్ అదే టైంలో 7.5% దగ్గర స్టేబుల్ గా అయింది. ఇంత ఎక్కువగా ఎదుగుదల ఉండడానికి కావాల్సిన కారణాలు కానీ చూసినట్టయితే ఫ్యాక్టరీస్, డేటా సెంటర్స్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ నుంచి చాలా ఎక్కువ మోతాదులో వచ్చింది. బాటమ్ లైన్ మీద చాలా వరకు ప్రెషర్ అనేది ఉంది. ఈ లేబర్ కోడ్స్ అనేవి మార్చడం వల్ల అక్కడ ఖర్చులు ఎక్కువ అవడంతో నెట్ ప్రాఫిట్ 39% తగ్గి 81 క్రోర్స్ కి చేరుకుంది. కాకపోతే వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ సెప్టెంబర్ 2025 కల్లా చూస్తే 60% వీళ్ళకి వచ్చే ఆదాయానికి ఆర్డర్ బుక్ అంటే 7,120 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలు చేయాలి అని అనుకుంటున్నారు? ఏదైతే రీటైల్ సెగ్మెంట్ లో ఉండే ఏసీ ఈ సెగ్మెంట్ వచ్చే కొన్ని
సంవత్సరాల పాటు 18-20% మధ్యలోని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి పెరుగుతుందని ఆశిస్తున్నారు. అలాగే కమర్షియల్ ఏసీ సెగ్మెంట్ 8-10% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరుగుతుందని కూడా చెప్తున్నారు. రిస్క్ పరంగా గానీ చూసినట్టయితే 3 ముఖ్యమైన రిస్క్ వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు FMCG లోని అంటే డీప్ కూలర్ అండ్ వాటర్ కూలర్స్ కి ఉండే డిమాండ్ తగ్గడం వల్ల అక్కడ ఒక హిట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ రెండవది, ఈ పర్టికులర్ కంపెనీ 30 రోజులకి అడిషనల్ గా స్టాక్ అనేది ముందే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే సప్లై చైన్ లో ఎటువంటి సమస్యలు రాకూడదు, చైనా మీద మేము ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము, ఎటువంటి సమస్యలు వచ్చినా ఇక్కడ ఆగిపోతుంది అని ఎక్స్ట్రాగా స్టాక్ ని హోల్డ్ చేయడం వల్ల అదొక కాస్ట్ కింద వెళ్ళిపోయింది. అండ్ అలానే అప్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ షీట్ మీద ఆ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ సర్వీస్ కవరేజ్ రేషియో కూడా తగ్గిపోయింది. సో ఇది కంపెనీ నెంబర్ 4 బ్లూ స్టార్. అండ్ ఆఖరి కంపెనీ అసలు చేయబోయేది ఏంటి అని అంటే నెట్ వెబ్ టెక్నాలజీస్. సో వీళ్ళు కావాల్సిన ఇంజిన్స్ ని అందిస్తారు డేటా సెంటర్స్ కి, ఏ రూపంలో స్టోరేజ్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు. సో నెట్ వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు ఎవరైనా డేటా సెంటర్స్ ని నిర్మిస్తున్నారు అని అంటే దానికి కావాల్సిన సర్వర్స్ అంటే హార్డ్వేర్ ని వీళ్ళే సప్లై చేస్తారు. ప్రస్తుతం వీళ్ళకి ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం కేవలం 3% ఉంది. కాకపోతే ఏఐలోని వీళ్ళు గత సంవత్సరంతో పోలిస్తే ఏదైతే కేవలం 15% వచ్చేది కాస్త 64% ఆదాయాన్ని సంపాదించారో, అలాగే ఈ డేటా సెంటర్స్ లో కూడా చాలా పాజిటివ్ గా ముందుకెళ్తున్నారు. గత 5 సంవత్సరాలు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ ఎలా పెరిగింది అని చూస్తే 49% పెరిగితే ప్రాఫిట్ అదే టైంలో 96% దాకా పెరిగింది. ఇంతవరకు గ్రోత్ ఉన్నప్పటికీ కూడా మార్జిన్స్ అనేవి 13-14% మధ్యలో ఫ్లాట్ గానే ఉన్నాయి. ఎందుకు? వీళ్ళు లాంగ్ టర్మ్ లోని కస్టమర్స్ ని చేజిక్కించుకోవాలి అని ప్రైజింగ్ కొంచెం అగ్రెసివ్ గా కాంపిటీటర్స్ తో పోలిస్తే ఇంకా తగ్గించిన ప్రైజెస్ లో వీళ్ళు పెడుతున్నారు కాబట్టి ఇంతవరకు వాళ్ళ మార్జిన్స్ అనేవి కుదించుకోవడం మనం చూస్తున్నాం. అండ్ నంబర్స్ పరంగా కానీ చూస్తే సేల్స్ 141% పెరిగింది, 805 crores కి చేరుకుంది. ఎందుకు? ఏఐకి సంబంధించిన లార్జ్ ఆర్డర్స్ అనేవి వీళ్ళు పూర్తి చేయడం వల్ల. అండ్ అలానే డీల్లోని డిస్కౌంట్స్ కూడా ఇవ్వడంతో ఇంతవరకు వాళ్ళు ఇది చేయగలిగారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరిగింది కానీ మార్జిన్స్ పరంగా 12.2% వరకు మనం తగ్గడం చూసాం. అండ్ కంపెనీలో అండ్ ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళ మార్కెట్ షేర్ కోసం తెలిసే మార్జిన్స్ ని వదులుకుంటున్నారని కూడా అర్థమైంది. అండ్ ఈ కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఈజీగా ఆర్గానికల్ గా మనం గ్రో అవ్వాలి అని అంటూ వాళ్ళ యొక్క 35-40% గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఈజీగానే అచీవబుల్. ఎందుకు అని అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వచ్చిన ఆదాయంతో పోలిస్తే 1550 నుంచి 1600 కోట్ల దాకా ఉంటుందని ఈ సంవత్సరానికి అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు 9 నెలలు పూర్తి అవ్వబోయేసరికి ఆల్రెడీ వీళ్ళకి వచ్చిన ఆదాయం 1800 కోట్లు. సో వీళ్ళు ఏదైతే గైడెన్స్ లో పెట్టుకున్నారో అది ఈజీగానే రీచ్ అవుతారని నమ్ముతున్నారు. మిగతా సెక్యూర్డ్ ఆర్డర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2027లోని ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఆర్డర్ బుక్ అనేది 2184 crores, అంటే 2 రెట్లు ముందు సంవత్సరం ఆదాయంతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇక్కడ రిస్క్ అనేది 2 పరంగా ఉంది. కాన్సన్ట్రేషన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. టాప్ 5 క్లయింట్స్ నుంచి వీళ్ళకి 65% అనేది ఆదాయం రావడంతో ఇక్కడ ఏదైనా సమస్యలు వస్తే తప్పకుండా అది వీళ్ళకి హిట్ అనేది అవుతుంది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ 106 times PE రేషియో దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ ప్రాఫిట్ గ్రోత్ గత 3 సంవత్సరాలకు చూస్తే స్ట్రాంగ్ గానే ఉంది. కానీ ఇది ఇలానే కంటిన్యూ అవ్వకపోతే మాత్రం ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. సో అదండి డేటా సెంటర్ కి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహం మన ప్రభుత్వం వాళ్ళు అందించడంతో పాటు ఇటువంటి 5 విభాగాలుగా విడదీసి 5 రకాల సేవల్ని ఇస్తే గానీ ఒక డేటా సెంటర్ అనేది నిర్మిస్తామో ఆ 5 భాగాలకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఆపరేట్ చేస్తున్నాయో వాటి యొక్క ఫండమెంటల్స్ తీసుకుని ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ గా మాత్రమే చూడవలసిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకైతే అందించడం లేదు. ఆన్ దట్ నోట్ మీకు కానీ ఎటువంటి స్టాక్స్ లో అయినా మేము తెలియపరిచిన స్టాక్స్ లోనే ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.